ఏదైనా ఒక విషయాన్ని గురించి సిగ్గుపడుతున్నావా? అది అపజయమే కావచ్చు, నిందే కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. నీ జీవితంలో సిగ్గుపడే విషయానికి కారణం ఏమిటో తెలుసా? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనంలో, వేసవ కాలమున సమకూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమున నిద్రించువాడు సిగ్గుపరచువాడు అన్నారు. కోతకాలమున నిద్రించటమే నీ సిగ్గుకు కారణం. అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా మీలో అనేకులు నిద్రించుచున్నారు అన్నారు. దేవుడు నీకు ఇచ్చిన పిలుపు, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు, దేవుడు నీకు ఇచ్చిన తలంతులు వినియోగించకపోవటమే నీ జీవితంలో సిగ్గుకు గల కారణం. చాలాసార్లు ఆత్మీయంగా నిద్రపోతాం, బాధ్యతల్లో నిద్రపోతాం, మనకిచ్చిన తలంతులు వినియోగించడంలో కూడా నిద్రపోతాం. లెమ్ము తేజరిలమని దేవుని వాక్యాన్ని తలుచుకుని నీ జీవితంలో సమస్యలైనా, అవరోధాలైనా, అడ్డంకులైనా ఇచ్చి పనిచేయి. ఒకవేళ నువ్వు విద్యార్థివా, చదవటం ప్రారంభించు. ఉద్యోగస్తుడువా, నీ పనిలో కష్టపడు. ఒకవేళ ఫలితం ఏదైనా దేవుడు అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక నువ్వు